జాయిలు లాగడానికి కలర్ మిక్సింగ్ అందరూ చూశారు కదా, ఇది దానికి సంబంధించిన నెక్స్ట్ వీడియో. జాయిలు ఇప్పుడు ఎట్లా లాగాలో అంటే బిగినర్స్కి జస్ట్ నాలుగులు అయ్యి శాంపుల్గా చూపిస్తాను ఈ వీడియోలో. వచ్చేసరికి మనం కలుపుకున్న గమ్ము నీళ్ళు వచ్చేసరికి ఫస్ట్ డోర్ మొత్తం అప్లై చేసేసుకోండి. ఈ గమ్ము నీళ్ళు అనేవి మనం అప్లై చేసుకోకుండా కూడా లాక్కోవచ్చు. జస్ట్ గమ్ము ప్లస్ కలర్ రెండు మిక్సింగ్ చేసుకుని కూడా లాక్కోవచ్చు కొంచెం వాటర్ వేసుకుని. అదంటే కొంచెం అలవాటైన వాళ్ళకైతే బాగా వస్తుంది, కానీ ఇదైతే మాత్రం ఎవరికైనా కానీ ఈజీగా వచ్చేసిద్ది. ఫస్ట్ వచ్చేసరికి అట్లా అప్లై చేసేసుకున్నారు కదా, అప్లై చేసుకున్న తర్వాత గమ్ము కలరు వాటర్ అనేవి ఎక్కువ తీసుకోకూడదు. జాయ్ అనేది కొట్టేటప్పుడు కారిపోతూ ఉండిద్ది. వాటర్ లైట్గా తీసుకోండి. గమ్ము ప్లస్ కలరు రెండు మిక్సింగ్ మనకు సరిపోయే విధంగా తీసుకోండి. కలర్ ఎక్కువ తీసుకున్నా కూడా డార్క్ అయిపోతుంది. ఈ కలర్ అనేది జస్ట్ మనకి షేడ్ చేసుకోవడానికి సరిపోయే విధంగా చూసుకోండి. మరీ ఎక్కువగా కూడా కలర్ తీసుకోకూడదు. మనం నాలుగు లాగేటట్టుగా లైట్గా అట్లా విండో మీద ఒక గీత వేసుకుని నీట్గా కొట్టేసుకుంటా ఉండండి. బ్రష్తో కొట్టేటప్పుడు బాగా దూరం కొట్టకండి. దూరం కొడితే ఏమైందంటే మరీ జాయ్ అనేది చీలిపోతూ ఉండిద్ది. చీలిపోకుండా జస్ట్ కొంచెం లైట్గా కొట్టుకోండి. వుడ్ వచ్చేసరికి మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, ఆ లైన్ ఒక్కటే డార్క్ ఉండాలి. సైడ్ లైన్స్ కొంచెం లైట్గానే ఉంచుకునేటట్టు చూడండి. అందుకే ఫస్ట్ వచ్చేసరికి లైన్ అనేది అక్కడ కొంచెం మీకు ఏదన్నా లైట్గా అనేది అనిపిస్తే మాత్రం కొంచెం కలర్ అనేది తీసుకుని అక్కడ ప్రెస్ చేసుకుని ఇంకొకసారి కొట్టుకుంటే ముడి అనేది మనకు నాలుగు ఈజీగా చీలుతూ ఉండిద్ది అనమాట. ఆ జాయిలు అనేవి అట్లా నీట్గా లాగేసుకోండి. ముళ్ళు పెట్టుకున్న తర్వాత జస్ట్ ముడికి మీకు ఏమన్నా ఇదిగా అనిపించి కొంచెం పర్లేదు డల్గా ఉంది అని చెప్పి అనిపించిందంటే మాత్రం మీకు అట్లా వదిలేయకండి. ప్లెయిన్ లైన్స్ లాగంగానే దాని లుక్ అనేది వచ్చేసిద్ది అనమాట. ప్లెయిన్ లైన్స్ మీరు క్లాత్తో కూడా లాక్కోవచ్చు. నేనేంటంటే క్లాత్తో లాగితే మరీ లైన్స్ కొంచెం దగ్గరగా ఉంటున్నాయి అని చెప్పేసి నేనైతే బ్రష్తోనే లాగేసుకుంటున్నాను. బ్రష్తో లాగేసుకుంటే మనకి నీట్గా మనకి వుడ్లో వచ్చింది కదా, ఆ వుడ్ టైప్లో మాత్రం కొంచెం లైన్స్ దూరంగా లాక్కోండి. క్లాత్తో వచ్చేసరికి మాత్రం దగ్గరగా వచ్చేస్తాయి. మీరు ఈ నాలుగులు వచ్చేసరికి కింద పైన మాత్రం పెట్టుకుంటే సరిపోదు. కింద పైన జస్ట్ నాలుగులు పెట్టేసుకుని వదిలేసుకుంటే సైడ్ పట్టలు మొత్తం మీకు ప్లెయిన్గా అనిపిస్తాయి. అందుకని చెప్పేసి కింద పైన కాదు, కింద నాలుగులు పెట్టారంటే మాత్రం సైడ్ మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ముడి పెట్టాల్సిందే. ఏదో ఒక ముడి పెడితే అప్పుడే డోర్ అనేది మనకు లుక్ కూడా నీట్గా కనిపిస్తూ ఉండిద్ది. ఈ కింద కూడా నీట్గా నాలుగులు లాగేసేసుకుని ప్లెయిన్ గీతలు పెట్టేసుకోండి. ప్లెయిన్ గీతలు పెట్టేసుకుని సైడ్ మాత్రం మీకు విషయం చెప్తున్నాను కదా, సైడ్ మాత్రం ఏదో ఒక ముడి చిన్న ముడి అయినా కానీ మీరు ట్రై చేయండి. నాకు తెలిసి అయితే పక్కాగా వచ్చేసిద్ది. మనం వీడియో చూస్తున్నారు కదా, ఈ చూసిన విధంగా ఫాలో అయిపోతే మాత్రం మీకైతే మాత్రం పక్కా మీ కన్ఫామ్గా వచ్చేసిద్ది అనమాట. ఆ ముళ్ళు పెట్టాలి మేము కొత్త వాళ్ళం అని చెప్పి అనుకుంటే కుదరదు. మీకు ఈజీగా నేను సింపుల్గా నేను మరీ హెవీ కూడా మీకు చూపించట్లేదు. మీకు హెవీ లాగేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ ఇది అనేది మీరు అలవాటు చేసుకోండి. ఈ సైడ్లో వచ్చేసరికి నీట్గా కట్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా వస్తాయి కదా సైడ్ లాగినవి, నీట్గా కట్ చేసేసుకోండి. ఒకవేళ ఏం చేస్తారంటే టేప్ వేసుకుని కూడా లాక్కోవచ్చు. మనం జస్ట్ స్పీడ్గా లాగేస్తాం కాబట్టి మనకి అంత ఇబ్బంది ఉండదు. టేప్ వేసుకుని లాక్కుంటే ఇంకా నీట్గా ఉంటుంది సైడ్ లాగేటప్పుడే. ఈ ముళ్ళు కూడా బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఒకవేళ మీకు కానీ క్లైమేట్ ఏమన్నా కొద్దిగా ఎండగా ఉండి మనకు లాగేటప్పుడు ఏమన్నా డ్రై అయిపోయిన దాని మీద మనం లాగామంటే మాత్రం డార్క్ అయ్యిద్ది. అదొకటి మాత్రం చూసి లాక్కోండి. ఒకవేళ మరీ బాగా ఎండగా ఉండి అసలు గమ్ము నీళ్ళు పుయ్యంగానే మీకు ఆరిపోతుందంటే మాత్రం వెంటనే ఆ గమ్ము నీళ్ళు మనం మిక్సింగ్ చేసాం కదా, అందులో కొంచెం కూలింగ్ వాటర్ మిక్స్ చేసుకోండి. కూలింగ్ వాటర్తో పాటు మనం షాంపూ కూడా మిక్స్ చేసుకోవచ్చు. షాంపూ అనేది రాయల్ బ్లేలో ఎక్కువ వాడతారు. దీంట్లో వచ్చేసరికి కూలింగ్ వాటర్ మిక్సింగ్ చేసుకోండి సరిపోతుంది. మనకి మరీ బాగా బీభత్సంగా అవుట్ సైడ్ మనకి ఎండబడే శాలిటీ లాగేటప్పుడు మాత్రం కంపల్సరీ మనకు షాంపూ కూడా మిక్స్ చేసుకోండి. డ్రైయింగ్ కొంచెం లేట్ అయ్యిద్ది, మనకి లాగే వరకు టైం అనేది ఉండిద్ది అనమాట. ఈ ముళ్ళు కూడా మనకి నీట్గా రెండు కళ్ళు పైన ఒకటి కింద ఒకటి కళ్ళు పెట్టుకుని స్టార్టింగ్లో మనకు నాలుగు లాక్కుంటే సరిపోతుంది, ముడే కంప్లీట్ అయిపోతుంది. దానికి సంబంధించి అదే టైప్లో మనం కొద్దిగా ప్లెయిన్ గీతలు లాక్కుంటే సెట్ అయిపోతుంది అనమాట. ఈ జాయిల్ లాగడానికి వచ్చేసరికి నేనైతే ఇది 2 ఇంచ్ బ్రష్ ఒకటి, టెంపర్ ప్లాట్ 10వ నెంబర్ మీకు ఐడియా ఉండదు కదా, వైట్ హెయిర్ వచ్చింది టెంపర్ ప్లాట్. ఇప్పుడు మేము చేత్తో పట్టుకున్నది టెంపర్ ప్లాట్ బ్రష్ ఒకటి, దాంతోపాటు టెంపర్ ప్లాట్ 2వ నెంబర్ బ్రష్. 10వ నెంబర్ బ్రష్ వచ్చేసరికి మనకి జస్ట్ ముడి షేప్ అనేది తీసుకోవడానికి, 2వ నెంబర్ బ్రష్ వచ్చేసరికి మనకి కరెక్ట్గా లైన్స్ అనేవి కొట్టుకోవడానికి అనమాట. చిన్న బ్రష్ వాడితే ఏంటంటే లైన్స్ కూడా సన్నగా వస్తాయి, నీట్గా బాగుంటాయి. పెద్ద బ్రష్ వచ్చేసరికి ఒకేసారి మందంగా ముద్రలో పడిపోయిద్ది. అది కొడతా ఉండేసరికి మనకి పాయలు కలిసిపోతూ ఉంటాయి, లైన్స్ అయ్యాయి జాయిలు ఉంటాయి కదా, ఆ జాయి లైన్స్ అన్నీ కలిసిపోతూ ఉంటాయి. అందుకని చెప్పేసి చిన్న బ్రష్ వాడుకోండి. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు మాత్రం చిన్నవి తీసుకోండి. మనకి ఈ జాయిలే కాదు, ఇదే టైప్లో మనకి రబ్బర్లు ఉంటాయి కదా, రబ్బర్ జాయిలు, దాంతో లాగినా కానీ మనకి వుడ్ టైప్ అటు ఇటుగా ఇమిటేషన్ చేసినట్టే ఉండిద్ది. కాకపోతే ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి చివర జాయ్ అనేది చీలదన్నమాట. అది జస్ట్ లాగింది అర్థమైపోతూ ఉండిద్ది. అందుకని చెప్పేసి ఈ బ్రష్లనే యూజ్ చేస్తూ ఉంటాను.
కొద్దిగా ఎవరికన్నా తెలియని వాళ్ళు అసలు ఈ జాయ్ అనేది టచ్ చేయని వాళ్ళు మాత్రం కొద్దిగా రబ్బర్ జాయ్ యూజ్ చేసుకోవచ్చు, పర్లేదు బాగానే ఉంటుంది. నేనైతే మ్యాక్సిమం బ్రష్లు లేకపోతే క్లాత్ వచ్చేసరికి ఓన్లీ పెయింట్ జాయ్ లాగడానికి అనేది క్లాత్ అనేది వాడతాను. పెయింట్ జాయ్ మాత్రం సింపుల్గా నేను కళ్ళయి పెట్టేసి లాగేసి తీసేస్తాను అనమాట. ఎంత టైం అయితే తీసుకోదు, జస్ట్ ఒక శాలితీ కూడా ఒక అరగంట కూడా పట్టకే ఉంటుంది. రబ్బర్ జాయిలు కొద్దిగా వుడ్ సర్ఫేస్ మీద కొద్దిగా తక్కువగా లాక్కోండి. మెటల్ మీద అయితే మాత్రం నీట్గా ఫినిషింగ్ వస్తుంది, చాలా బాగుంటున్నాయి జాయిలు కూడా. అవి వుడ్ మీద వచ్చేసరికి జాయి లాస్ట్లో అనేది చీలిపోతూ ఉంటుంది, అందుకని చెప్పేసి అది వాడట్లేదు. పెయింట్ జాయిలు అయితే మాత్రం గుడ్డబెట్టి లాగేసుకుంటాను. వర్క్ స్పీడ్గా అయిపోవాలంటే మాత్రం పెయింట్ జాయిలు లాగేసేయండి, లేదంటే మాత్రం వర్క్ నీట్గా ఉండాలి. ఇదైతే మెయిన్ డోర్ సెట్ అనమాట నేను లాగేది. ఈ వర్క్ నీట్గా ఉండాలంటే మాత్రం పాలిష్ జాయిలు లాగేసుకోండి, చూడడానికి కూడా మంచి లుక్ ఉంటాయి అన్నమాట. పాలిష్ అయినా పెయింట్ అయినా మనకి లాగే విధానం మాత్రం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను కూడా కొన్ని వీడియోస్లో చూశాను, పెయింట్తో కూడా చాలా బాగా లాగుతున్నారు. కాకపోతే మ్యాక్సిమం మనకి పాలిష్ అలవాటు ఉంది కాబట్టి నేను పాలిష్ చేయలే ట్రై చేస్తున్నాను అనమాట. ఎక్కువ శాతం పెయింట్ మీద లాగను, నేను పాలిష్ న్యూ వుడ్ వాటికి లాగుతాం కదా పాలిష్ చేసిన దాని మీద, అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం ఈ గమ్ముతోనే లాగేసుకుంటూ ఉంటాను. జాయిలు మాత్రం కొంచెం శ్రద్ధ పెట్టండి, కొద్దిగా టైం అయితే పడుతుంది వచ్చేసరికి. కాకపోతే జాయిలు లాగటం ఒక్కసారి అలవాటు అయితే మాత్రం పదే మనకు వర్కులు కూడా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. ఈ ప్లెయిన్ లైన్స్ లాగేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మనం లాగిన ముడి మీదకి అనేది ప్లెయిన్ లైన్స్ అనేవి వెళ్ళిపోకూడదు. ప్లెయిన్ లైన్స్ వెళ్ళిపోయినాయి అంటే మాత్రం లాగిన ముడి అంతా వేస్ట్ అయిపోయింది, మళ్ళీ మొత్తం తొడవాల్సి వచ్చింది. అక్కడ నుంచి టచ్అప్ చేయడానికి కూడా కుదరదు. ఇది పెయింట్ లాగా కాదు, ఓన్లీ పాలిష్ గమ్ము నీళ్ళు కాబట్టి మనకు అక్కడికక్కడ ముద్రగా కనిపిస్తాయి. అందుకని చెప్పేసి నీట్గా మనకి లైన్ అనేది దాని మీదకి ఎక్కకూడదు అనమాట, సైడ్కి నీట్గా కట్ చేసేసుకోండి, బాగుంటుంది. ఇలా జాయ్ లాగేస్తున్న దాని మీద మనం పాలిష్ వేసైనా కానీ టచ్ వుడ్ వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అయినా టచ్ వుడ్ వేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.